హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే మామిడికాయ జీడిపప్పు. సో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి అనుకుంటే ఇంట్లో ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొత్తిమీర, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ, దీంతో పాటు కొత్తిమీర అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన కుక్కర్ గిన్నె పెట్టి కూరకి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కాసేపోయిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి. ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అవి అయితే వేసుకోండి. నేను ఇప్పుడు చూపించే విధంగా మామిడికాయ జీడిపప్పు చేసుకుంటే తక్కువ టైంలోనే మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో కుక్కర్ గిన్నెలో ఉల్లిపాయలు వేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఇవైతే బాగా మగ్గేంత వరకు గరిటెతో అయితే అటు ఇటు తిప్పుకోవాలి. సో ఈ పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా తగినంత పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళా గరిటెతో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అటు ఇటు మళ్ళీ మిక్స్ చేసుకుని దీంట్లోనే మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. కూరకు తగిన సాల్ట్, మేమైతే కల్లుప్పు వాడుతున్నాం. ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే కనిపిస్తున్న విధంగా అయితే వేసేయండి. చూడడానికి ఎల్లో కలర్ లా కనిపిస్తున్నాయి కానీ ఈ మామిడికాయ ముక్కలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి. మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత దీంట్లోనే జీడిపప్పు అయితే వేసేయండి. జీడిపప్పు అంటే డైరెక్ట్ గా వేసేయకూడదు, రా జీడిపప్పు. దీంట్లో ఏం చేయాలంటే మనం జీడిపప్పుని నానబెట్టి అండ్ ఉడికించిన తర్వాత ఆ జీడిపప్పు అయితే వేసేయాలి. ఆ జీడిపప్పు కూడా వేసిన తర్వాత దీంట్లోకి తగినంత కారం అయితే వేసుకోవాలి. కనిపిస్తున్న విధంగా కారం వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, ఈ మామిడికాయ ముక్కలు అండ్ ఈ కారం అండ్ ఈ జీడిపప్పు మొత్తం కలిసేంత వరకు కనిపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. కాసేపు ఇవన్నీ గరిటెతో బాగా కలిపాక ఇందులోనే మళ్ళీ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో వేసుకున్నాం కదా, సో అదైతే సరిపోదు, మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని మళ్ళీ ఈ ముక్కలన్నిటికి పట్టేంత వరకు గరిటెతో అయితే మిక్స్ చేసుకుని తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ అయితే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. సో ఎక్కువ వేసుకుంటే బాగోదు. సో దాని క్వాంటిటీ బట్టి అయితే వాటర్ వేసేసుకుని తర్వాత దీంట్లోకి కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది. సో కరివేపాకు కూడా వేసేసిన తర్వాత మళ్ళీ గరిటెతో ఇటు మూవ్ చేసి తర్వాత ఏం చేయాలంటే మనం కుక్కర్ గిన్నె పైన మూత పెట్టేసి కుక్కర్ 3 విజిల్ వచ్చాక ఓపెన్ చేస్తే వేడి వేడి మామిడికాయ జీడిపప్పు అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.